అదే రాత్రి నేనేదో మాట వరుసకన్నాను, మనం ఎప్పుడు బోటి తినలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పి. ఇంకంతే రాత్రి మటన్ మస్తాన్ అంకుల్కి ఫోన్ చేసి మాకు రేపు పొద్దున బోటి కావాలి ఎత్తి పెట్టండి అన్నాడంట. పొద్దున్న లేచే కల్లా అది నా కళ్ళ ముందు ఉంది. వాళ్ళందరితో మాత్రమే క్లీన్ చేసి ఇచ్చారు, మా వాడు మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది కానీ మీరు సండే తినరు కదా. అవును తినం, కానీ మేము తినాలనుకున్నప్పుడు అది దొరకదు. ఓన్లీ సండేనే మేకను గానీ పోతుని గానీ ఇక్కడ కోస్తారు, మిగతా రోజుల్లో మాకు దొరకదు. అందుకే ఇవాళ తెచ్చుకొని క్లీన్ చేసుకుంటే రేపు తినొచ్చు కదా. చిక్కెక్కడ వచ్చిందంటే అసలు బోటి క్లీనింగ్ ప్రాసెస్ నాకు తెలియదు, భారం అంతా మా వారి మీద పెట్టేస్తున్నా. యాక్చువల్ గా బోటి అనే మాట నా నోటి నుంచి ఎందుకు వచ్చిందంటే రాత్రి యూట్యూబ్ లో రీల్స్ చూస్తున్నా అనమాట. ఉన్నట్టుండి బోటి కూర ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఆ వీడియో వచ్చింది. ఇంకా మా వారికి చెప్పాను, ఆ వీడియో తెచ్చిపెట్టిన తంట ఇదంతా. నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే మా వారు అంటున్నారు, సబ్బు సర్పు ఏమైనా తెచ్చిచ్చానా, లేకపోతే బ్రష్ ఏమైనా వేస్తావా వాటికి అని. నువ్వు ఈ రకంగా క్లీన్ చేస్తే సాయంత్రం అవుద్ది పక్కరా అని చెప్పి మా వారే మొత్తం క్లీన్ చేసి ఇచ్చిండు. ఇంతటితో అయిపోలేదంట, మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉందంట క్లీనింగ్. ఇది తినేది ఎట్టున్నాయి కానీ క్లీన్ చేసేసరికి ఒక రోజు పట్టేటట్టుంది. అది మ్యాటర్.